హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిరామ్ ఫామ్. ఈరోజు వీడియో వచ్చేసి మనం షెడ్ ఎక్కడ నిర్మించాము, మన ఊరు నుంచి ఎంత దూరంలో ఉంది, పూర్తి వివరాలన్నీ వీడియోలో చెప్తాను. మన కోళ్ళకి ఫీడ్ ఏం వేస్తాము, ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. ప్రస్తుతం అయితే ఈరోజైతే ఫుల్గా వర్షం పడింది, అంటే 3 days నుంచి పడుతూనే ఉంది లైట్గా. మన కోళ్ళని అయితే బయట వదిలేసాము, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన కోళ్ళు అనేటివన్నీ బయటనే ఉండడం జరుగుతుంది. అదిగో మనం ఫీడ్ వచ్చేసి సజ్జలు ఇంకా అలానే మొక్కజొన్న వేస్తామండి. ప్రజెంట్ అయితే వేస్తున్నాం, తౌడు తీసుకొని రావాలి. ఇది మా డాగ్ ఇక్కడే ఉంటుంది, షెడ్ దగ్గరే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక యూనిట్, ఇది బ్రీడింగ్ యూనిట్, ఒక 7-8 పెట్టెలు వేసి ఆ నెమలి పుంజుని అయితే వేయడం జరిగింది. మీరు బయట అయితే క్లైమేట్ చూసుకోవచ్చండి, లైట్గా వర్షం అయితే పడుతూనే ఉంది, చిన్న చిన్న డ్రాప్స్గా. మేబీ కొంచెం క్లారిటీతో చూపిస్తాను మీకు. ఇంకా అదిగో అక్కడ షెడ్ ఉందిగా, అక్కడ నుంచి ఇటు సైడ్ మొత్తం ఆ చెట్లల్లో మొత్తం ఉంటాయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే తింటూ ఉంటాయి. బయట ఉంటే హెల్తీగా ఉంటాయనే థాట్తోనే బయట వదిలేయడం జరుగుతుంది. సో అందులో చుట్టూ మంచి గ్రీనరీ ప్లేసు, మంచిగా ఉంటాయండి. అంటే బయట నుంచి కుక్కలు సంథింగ్ అలాంటివి ఏం రావు. సో అందుకే ఇలా బయట పెట్టుకోవడం జరిగింది. అదిగో ఇది మన సేత్వా పుంజ అండి, బ్రీడరు. అదిగో గుడ్ల కోసం గుడ్లు పెట్టడానికి వెళ్తున్నాయి పెట్టెలు, అక్కడికి వెళ్ళి పెట్టేస్తాయి ఎగ్స్. సో అదిగో ఆల్రెడీ మనకు ఒక 15 days పిల్లలు అయితే చూసుకోవచ్చు మీరు, మంచి అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇలానే మొత్తం ఫీడ్ అంతా లోపలికి చేసుకున్నామంటే తినేస్తాయి, మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ టైంలో మొత్తం తోలుకునేసి మళ్ళీ మనం డోర్ వేయడం అయితే జరుగుతుంది. సారీ డోర్ కాదు, అదే మనం మూసేయడం అయితే జరుగుతుంది. అన్నీ నైట్ అయితే చాలు ఆ కట్టెల మీదకి అయితే ఎక్కేస్తాయండి. మీరు చూసుకోవచ్చు బయట ఎంత దూరంలో, షెడ్కు బయట ఎంత దూరంలో ఉన్నాయో కోళ్ళన్నీ. అట్లా చుట్టూ అంత దూరం వచ్చేసి అయితే మేస్తూ ఉంటాయి బయట, అంటే గ్రాస్ అయితే తింటూ ఉంటాయి. అదిగో ఇది మేము ఆల్రెడీ చెనిగ్గింజలు అయితే వేయడం జరిగింది మా చేనులో, అవి మొలిచాయి. చుట్టూ అయితే బాగుంటుందండి, ఎన్విరాన్మెంటల్ కండిషన్ అయితే చాలా బాగుంటుంది. కూల్గా వెదర్ కానీ సంథింగ్ అన్నీ అయితే బాగుంటాయి. మీరు షెడ్ని అయితే చూసుకోవచ్చు, షెడ్ బయట కూడా కోళ్ళు ఉన్నాయి. వర్షం పడుతుంది, మీకు కనబడుతుంది అనుకుంటాను. మేబీ వర్షం పడుతూనే ఉంది, 3 days నుంచి పడుతూనే ఉంది. అంటే అంత పెద్దగా అయితే పడలేదు, లైట్గా పడుతుంది. చుట్టూ కొండలండి. మా ఊరు నుంచి నియర్లీ ఒక 2 kilometers అయితే ఉంటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మన కోడైతే ఒకటి పొదిగొనింది, దాన్ని అయితే తీసుకెళ్ళి సపరేట్గా మనం పొదగడం జరుగుతుంది. పిల్లలు చూసుకోవచ్చండి, మంచి అవుట్పుట్ అండి సేతువాకు వచ్చిన పిల్లలు అయితే. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వచ్చే వీడియోస్లో చెప్తా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.